నువ్వు అప్పించింది ఆయనకి, నా సామాన్ ముట్టుకుంటూ ఊరుకోను. చంపేస్తాను. ఇవన్నీ నా పుట్టింటోళ్ళు ఇచ్చిన సారి పేర్లు. కావాలంటే ఓటర్లో ఉన్నవని అటుకెళ్ళండి. అరువులు వాళ్ళు తట్టుకోలేక సంతకెళ్తానని చెప్పి పారిపోయిన మనిషికి నేను సత్తు కింద కూడా ఇవ్వను. ఇది జరిగే పని జరిగే లోపల సామాన్ వచ్చండి రా. తలుపు మెల్లిగా తెంచండి రా. ఇదిగో కొంచెం ఉంట సుందరం. మొత్తం పోగొట్టుకున్నాక నా నేను ఏడిసేయమంటా. నేను ఆ పుట్టింటికి వెళ్తున్నాను. సొంత కాళ్ళ మీద నిలబడి 4 కాసులు సంపాదించి నన్ను ఏలుకోవాలి నీకుంటే కాపురించి పంపు. అది నీ వల్ల కాలం అనుకో. రోజు పౌసు చూడకుండా నా అమ్మ కాళ్ళ మీద పడు. నా బాబు ఎట్టాకు 4 కుక్కలు గంజి పసుపు పెంచుతున్నాడు. 5 కుక్కలు పడుదు గాని బండి తీరా. చిన్నబాయ్ గారు తమరు కొన్న లాటరీ ప్రైజ్ వచ్చిందండి. మొదటి ప్రైజ్ 30 లక్షలు. చిన్నబాయ్ లక్షలు కదా 30 లక్షలు. కాసేపటి ముందు అటువంటి తిట్లు తిట్టి ఇప్పుడు లక్షల దాకా వచ్చుకుని చూడు. నా మొగుడు నేను అతుక్కుంటా. రోజు రావాలని తిట్టానంతే. నీ పెళ్ళ నిన్ను తిట్టేటి. ఇది అట్లాంటిదే. మూసుకొని నీ పని చూసుకో. ఇదిగో నేను తిట్టగానే నీకెంత కలిసి వచ్చిందో చూసావా? ఆ సీటు ఇటు ఇచ్చి నేను డబ్బు తీసుకొస్తాను. నువ్వు వెళ్ళావనుకో నీ చేతిలో 2,500 రూపాయలకి ఇంతేనని చెప్పి మోసం చేస్తారు. ఆ లక్షల్లా కాడున్నాయంటే కొట్టుబాని కట్టుబాటుగా నడిపిస్తాను. రోజు నీ చిల్లర ఖర్చు కావాలంటే 5 రూపాయలు ఇస్తాలే. సీటు ఇచ్చి కాదు, ప్రైజ్ వస్తే ఎవరైనా మోసం చేస్తారేమోనని చీటి మీద నా పేరు రాసించాను. అందుకని నేను వెళ్తేనే ఇస్తారు. సారీ దేవుడా, నేను ఈ పెళ్ళాలి కదా, నేనెళ్ళ కూడా ఇవ్వరేటి. సరే చిన్నబ్బాయి, నీకేదైనా ప్రాబ్లం వస్తే ఆ పుస్తకాన్ని చేతిలో పెట్టుకుని చదువుతున్నట్టుగా నటించు. అబ్బో ఈ కుకింగ్ నేమ్ సైక్లోపీడియా ఏడ్చినబ్బు. మీ కృతజ్ఞతలు చెప్తామని వచ్చాను. ఎందుకండి కృతజ్ఞతలు? బ్లాక్ మనీ ఉన్నవాళ్ళు అది వైట్ మనీ చేసుకోవటానికే ప్రైజ్ వచ్చిన టికెట్ ని ఎక్కువ ఇచ్చి కొనుక్కుపోతారు. కానీ మీరు మీ కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికేగా తీసుకెళ్ళింది. చూడరా, హోటల్స్ ఎప్పుడు మార్చేసినాడు. ఇప్పుడు తెలివిపోనేదేటి. రండి రండి. ఏ గురవయ్య, వీళ్ళకి ఏం కావాలో చూడు. బాబు, నాకు ఈ లెక్కలు డొక్కలు సరిగ్గా చూడటం తెలియదు. అందుకే ఈ బాధ్యత చదువుకున్న నీకు అప్పగించాను. నువ్వు చక్కగా చూసుకో. నీకే లోటు రాకుండా చూసుకోవటం నా బాధ్యత. ఈ డిజైన్ లో ఎంగేజ్మెంట్ రింగ్ ఉందండి. సారీ సార్, స్టాక్ లేదు. ఆర్డర్ ఇస్తే చేసిస్తాం. ఆల్రైట్. మీ పేరు? రామూర్తి. రామగోళ తట్టుకోలేకపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒక ఉంగురాన్ని తీసుకొచ్చి ఎంగేజ్మెంట్ రింగ్ అని చెప్పి పెట్టుకోమని బలవంత పెట్టాడు. నేను ఇక ఒక్క నిమిషం కూడా వైష్ణవ వేషం వేయలేను. ఇక వైష్ణవ వేషం మాత్రం నువ్వు వద్దు. ఇక నువ్వు వైష్ణవ వేషం వేయక్కర్లేదు. ఇవాళ రాత్రే నీకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి నువ్వు ఊరికి బయలుదేరి వెళ్ళిపో. వెళ్ళి తల్లి వెళ్ళమ్మా. ఇప్పుడు ఏం చేద్దామంటావరా? దీనికి 2 దారులున్నాయి. చెప్పు. ఒకటి, రెండో అమ్మాయిని ఎలాగైనా రెడీ చేసి తీసుకురావాలి. లేదా కవల పిల్లలకే ఇచ్చి పెళ్లి జరిపించాలని పట్టుబడుతున్నాడే ఆ డబ్బా తలకే పెద్ద అబ్బాయి మనసు మార్చాలి. ఎలారా? అందుకే అరకులోయలో రూమ్ బుక్ చేసి ఫ్రెండ్స్ తో డీప్ గా డిస్కస్ చేయబోతున్నాను. నన్ను ఎవరు వెతకొద్దు. సరైన సమయంలో గబుక్కను వచ్చేసి మధు పెళ్లి చేసి అదర కొడతాను చూడు. ఇలా చూడు చిన్నబ్బాయి, నీ కాలం కర్మం కలిసి వచ్చింది. దేవుడు పుణ్యాన్ని చక్కగా ఎదిగావు. ఇంత ఎదిగి ఏటి ప్రయోజనం? వయసైన కాలంలో నిన్ను చూసుకోవడానికి, నీ సొత్తు సుఖం అనుభవించడానికి ఒక్క వారసు నీకుండా దేవుడు పరిచెట్టాడు చూడు. మాట్లాడకుండా దీన్ని కట్టుకో, ఒకరికి 4 కనిపెట్టుద్ది. రెండో పెళ్లి చేసుకోవటం మన కుటుంబంలోనే లేదే. అన్నయ్య కూడా వదిన చచ్చిపోయాక రెండో పెళ్లి చేసుకోలేదు. మీ అన్నయ్యకి పులిపిడ్డల్లా ఒకళ్ళకి 2 నీ కొరిపెట్టడానికి ఒక్కడు కూడా లేడే. అందుకు కారణం నేను కూడా అయిండొచ్చుగా. అదేం కాదు, మీ వంశ బీజం మంచి బీజం చిన్నబ్బాయ్. మీ అన్నయ్యకి సంతాన భాగ్యం ఉన్నప్పుడు తప్పు నీలో అయ్యుండదు. నీ పెళ్ళాం నీ వదినికి గుక్కె నీళ్లు కూడా ఇవ్వకుండా చంపింది చూడు. ఆ పాపానికే ఇప్పుడు కడుపు పండకుండా పడుంది. ఊరోళ్ళు సురు తగిలి గర్భసంచి కుంగి కుసించుకుపోయింది. ఇంత వయసు వచ్చాక ఇక పిల్లలు పుట్టే అవకాశమే లేదు. చిన్నబ్బాయి, ఈ కొరత నీకు తీరనే తీరదురా అబ్బాయి. కొరత లేదెవరికి? నాకు కొరత లేదా?
నాకు సరిగ్గా వండటం తెలియదు, సరిగ్గా లెక్కలు చూడటం తెలియదు. ఇవన్నీ భరించి తనున్నప్పుడు తన కొరత నేను ఎందుకు భరించకూడదు చెప్పండి. ఇలా చూడు విశాలాక్షక్క, నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు కానీ సుందరానికి మాత్రం ద్రోహం చేయలేను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. వైషు రండి, ఈ కంపార్ట్మెంట్. ఫ్రూట్స్, డ్రింకింగ్ వాటర్ అన్ని ఇందులో ఉన్నాయి. జస్ట్ 1 సెకండ్, ఐల్ బి బ్యాక్. ఇదిగోండి ఉమెన్ సిరా ఫెమినా, చదువుకోవడానికి. మీతో మనసు విప్పి మాట్లాడాలని అందరినీ కట్ చేసుకుని వచ్చాను, కానీ మీరు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదే. మీరు మాట్లాడకుండా ఉన్నారు చూసారా, అది కూడా నాకు బాగా నచ్చింది. మీ మౌనం నన్ను చంపుతోందండి. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. నాకు మిమ్మల్ని చూస్తున్నప్పుడు వదిలే జ్ఞాపకం వస్తుంది. ఆవిడ ఇలాగే ఎయిర్పోర్ట్ లో అన్నయ్య మీద ఎంతో ప్రేమ పెంచుకుని బయటికి చెప్పలేకపోయి కుమిలి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయింది. కానీ చూడండి, విధి వాళ్ళిద్దరిని చక్కగా కలిపింది. మీరు వదిలిలా ఏం చెప్పకుండా వెళ్ళిపోతే నేను ఇక్కడ కుమిలి చేస్తానండి. నేను మీకు నచ్చానండి. ఒకవేళ అన్నయ్య వదినే కదా లవ్ చేసుకున్నారు, కమల పిల్లలం కనుక మన పెళ్లి కూడా కలిపి చేస్తున్నారని, ఏదో బలవంతంగా మనం పెళ్లి చేసుకోబోతున్నామని మీరు ఫీల్ అవుతున్నారా? అటువంటిదేం లేదు కదా. నేను మీకు నచ్చాను కదా. మౌనం అర్ధాంగీకరణ లక్షణం అంటారా? నాకు అది మాత్రం చాలదండి. ప్లీజ్ నోరు తెరిచి చెప్పండి. సిగ్నల్ పడింది, రైలు కదులుతుంది, కానీ మనలో మాత్రం ఎక్కడికి కదలకుండా అక్కడే ఉంది. నేను మీకు నచ్చాలని ఒక్క మాట చెప్పండి ప్లీజ్. ఒక్క మాట. వైష్ సమాధానం వినకుండా వెళ్ళడానికి నాకు మనసు రావట్లేదు. మీతో పాటు నన్ను కొడకి చూపట్టారా? అయ్యో, ముందు కిందకి దిగండి. నా మనసులో ఉన్నదంతా మీకు వివరంగా లెటర్ రాసి పంపుతానుగా. ప్లీజ్ కిందకి దిగండి. పర్వాలేదండి, మీరు మాట్లాడలేకపోతున్నారు, రాస్తానంటున్నారు. అచ్చానండి, ఠీకే, నేను వస్తాను. వైషు, ఒక్క మాట ఖచ్చితంగా రాయండి. ఐ లవ్ యూ రాయండి. ఓకే, బాయ్ వైషు. మధు, నేను ఇక్కడున్నాను. చచ్చిపోదామనిపిస్తుంది బామ్మ. ఎందుకమ్మా? రాము ఎవరి బామ్మ? నా మరిదంటే కంద బిడ్డతో సమానం. పాప రాము లేని ప్రేమని పెంచుకొని పిచ్చివాళ్ళగా తిరుగుతున్నాడు. రేపు వైష్ణవైన అమ్మాయి లేదని తెలిస్తే అతను గదేం కాను. ఏదైనా ఆగాయితీ చేసుకుంటే విసుగు నా మొహాన్ని ఎలా చూపించమంటావు? వద్దు, వద్దనే వద్దు. ఇన్న పదాలు చెప్పి మోసం చేసి ఇంతమంది ఉసిరితో నేను పెళ్లి చేసుకునే కంటే తిన్నగా వెళ్ళి నిజం చెప్పి కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతాను. ఆ తర్వాత నా ప్రేమకు శక్తి ఉంటే మమ్మల్ని ఒకటి చేస్తుంది. ఏం మాట్లాడుతున్నా? వెన్నొచ్చే సమయానికి కవ్వం విరుచుకున్నట్టు ఇప్పుడు పోయి నిజం చెప్తానంటున్నా? నీ వైష్ణవ వేషం కాస్త పూర్తయిపోయింది. ఇక మీద రాముని మోసం చేయక్కర్లేదు. నీ కళ్యాణ గడియ దగ్గరికి వచ్చింది. విసు నీకు తాళి కట్టిన మరుక్షణమే రాము కాళ్ళ మీద నేను పడి నన్ను క్షమించు బాబు, వీళ్ళ ప్రేమ కోసం ఇన్ని అబద్ధాలాడనని చెప్పి ఎందుకు ఒక్కొక్కళ్ళ కాళ్ళ మీద పడి నేను క్షమాపణ అడుగుతాను. నా తల్లి గుండెల్లో గుచ్చి క్షమించమని అడిగితే సరిపోతుందా? ఇక నా వల్ల కాదు బామ్మ. వెళ్ళవే, వెళ్ళంతతో నిజం చెప్పు. నేను ఈ ట్రైన్ కింద పడి చచ్చిపోతాను. చెయ్యి, ముందు ఆ పని చెయ్యి. నిజం చెప్పి నేను మాత్రం ఏమైనా బతికిపోతున్నానా? అమ్మా, మధు ఆగరా. మధు, మధు. హే జునో,
ఇది మాదేశ్ రూమ్ కదా. సో వాట్? ఇక్కడేం చేస్తున్నావు? విసు, ఇది సూపర్ కంప్యూటర్. ఆ రోజు వైష్ణవి మధు డాన్స్ ఆడుతున్నప్పుడు మన మాదేశ్ లేడు ఈ వైర్లన్నీ తగిలించుకొని ఈ కంప్యూటర్ తో ఆడుకున్నాడు. నేను కూడా ఆడుకుందామంటే స్విచ్ ఎక్కడ ఉందో తెలియట్లేదు. నా కోసం కొంచెం వెతికి పెట్టవా? ఏయ్, పరాయి చోటుకొచ్చి ఏంటి పనులు? ముందు ఇవన్నీ తీసేసి అవి ఎక్కడున్నాయో అక్కడే పెట్టు. అర్థమైందా? చివరిగా ఇంకొకసారి వెతుకుతాను. ఏదోటి కలికి ఇరుక్కున్నట్టున్నావు. అయ్యి వైషు, వైషు వచ్చింది. విసు, ఇటు చూడు, నేను చేసినట్టే వైషు చేస్తుంది. ఎహె, నీకు పని పాట ఏం లేదు. రే మధు, ఇంకో మూమెంట్. ఒరే మాదేశ్, చాలే ఆపరా. కనీసం ముద్రనే ఎవరా? రేయ్, విసు, నీ కోపం నాకు అర్థమైంది. జరిగిన నిజం నీకు చెప్పాలని నేను ఇక్కడికి వచ్చాను. అయ్యో! ఏంటి ఏం నువ్వు చెప్పే నిజం? దొరికే వరకు ఇంకో అబద్ధాన్ని నిజంగా చెప్పా. అది వింటే నేనేమో పిచ్చాను. దయచేసి నేను చెప్పేది కొంచెం విను విసు. చాలు, నేను నీకేం ద్రోహం చేశాను? నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. అందుకు నా మొహానికి మతి పూసావు కదా నువ్వు. కాదు విసు, దయచేసి నన్ను కొంచెం మాట్లాడండి. ఏయ్, నేను పిచ్చోడి నిన్ను ప్రేమించిన మెధవని. నా తప్పుడే తప్పు చేశాడు. చెప్పు, ఏం తప్పు చేశాడు? వాడు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వాడికి ప్రేమని ఆశ చూపించి వాడిని వెర్రివాడిని చేసి నీ చుట్టూ తిప్పుకున్నావు. You bloody cheat. బాబు, విసు, దయచేసి తొందరపడకు. నా మాట విను. కాదు, తను మాత్రం ఏ తప్పు చేయలేదు. మీ ఇద్దరికి ఏదో విధంగా పెళ్లి చేయాలని కవల పిల్లలని నేనే అబద్ధం ఆడాను. మధుని వైష్ణవిగా నటించమంది నేనే. నన్ను తిట్టు, నీ కాలు చెప్పుతో నన్ను కొట్టున్నాయన. అచ్చి, మనిషివే నడప. నేను చూస్తేనే నా కొళ్ళు మండుతుంది. నోరు తెరిస్తే అబద్ధాలా? పాపం ఇండియా నుంచి వచ్చి కష్టపడుతున్నానని ఆదుకుని సహాయపడినందుకు నా కుటుంబం మొత్తాన్ని తీసుకొచ్చి చెప్పుతో కొట్టావు. అయ్యో, ఎవరికి ఏ చెడు చేయాలన్న ఉద్దేశం నాకు నా కుటుంబానికి నిజంగా లేదు విసు. ఆ దేవుడి మీద ఒట్టేసి కర్పూరం ఆర్పేసి అబద్ధ పట్టేసిన ఆడదాన్ని ఏ మొహం పెట్టుకుని నిన్ను నమ్మంట? అయ్యో, కాస్త ఓర్పు. మాట్లాడుకో. అయ్యో మధు, ఏమండి పెద్దబాయ్ గారు, విసు చిన్నవాడు ఏదో ఆవేశంలో మాట్లాడుతున్నాడు. ఆ రోజు చేస్తే కవల పిల్లలకి ఇచ్చి చేస్తానని ఖచ్చితంగా మీరు చెప్పారా? వీళ్ళిద్దరే విడిపోకూడదు, వీళ్ళ పెళ్లి జరిగి తీరాలి. అందుకని నాకేం చెయ్యాలో తెలియక ఆ సమయంలో నేను అబద్ధం ఆడాను. నేను చెప్పినంత అబద్ధమే, చేసినంత మోసమే, అంతా నా తప్పే. మీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి వాళ్ళిద్దరికి పెళ్లి చేయండి పెద్దబాయ్ గారు. డాడీ, త్వరగా కూర్చోండి. ఈవిడ కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగి చివరికి కాళ్ళు లాగినా లాగుతుంది. ఈవిడ నమ్మకండి. ఈవిడ చెప్పేదంత అబద్ధం, ఆడేదంత నాటకం. ఈవిడ పక్క క్రిమినల్, ఫ్రాడ్ ఫ్యామిలీ. రండి, బయలుదేరండి. బాబు, బాబు, విసు, పెద్దబాయ్ గారు, అమ్మ మధు, భగవంతుడా. అయ్యో.
చిన్నప్పటి నుంచి నేను చూస్తాను ఒక్కరోజు కూడా తమ దిగాలు పడింది లేదు తినండి అమ్మాయి గారు తమరు అన్నం తినలేదని పెద్ద అమ్మగారు తెలిసిన పేగడ పిసిగేస్తారు తినండి అమ్మాయి గారు వద్దు జోగయ్య. అయ్యయ్యో మా తిరిగి వస్తానికి 2 రోజులు అవుద్దే బోట్ రొట్టికి తిప్పిమంతవా పర్వాలేదు జోగయ్య, నా మనసు బాగలేదు, ఎవరిని చూడాలనిపించడం లేదు. ఏటమ్మాయి గారు నాన్న అడుగుతున్నాను కదా అని తప్పుగా అనుకోకండి. లవ్ ఫెయిల్యూరా ఆశపడినారంటే అంతేనమ్మాయి గారు.